హాయ్ ఎవ్రీవన్, ఎస్పెషలీ మా గ్రూప్ మెంబర్స్కి హాయ్. ఈరోజు ఏ వీడియో చేస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. అవునండి, గిరినార్కి మనం వెళ్ళాం కదా, ఆ వీడియో. ఇది జూనాగఢ్, గుజరాత్లోని జూనాగఢ్లో ఉంది. ఇక్కడ స్పెషల్గా హిందువులు, జైనులు దర్శించుకునే పుణ్యక్షేత్రం. ఎందుకంటే ఇక్కడ పార్వతీదేవి, అంబికాదేవిగా వెలిసింది. ఆమెది 52 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అన్నమాట ఇది. ఇంకొకటి గురు దత్తాత్రేయ స్వామి మందిరం కూడా ఉంది. ఈ రెండు చూడడానికని మేము బయలుదేరాము. కానీ మనకు రోప్వే అనేది అంబికాదేవి మందిరం వరకే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు, తర్వాత మెట్లెక్కలేము. అందుకే అంబికాదేవి దర్శించుకొని రిటర్న్ రావాలని ప్లాన్తోనే బయలుదేరుతున్నాము. మేమందరం ఆడవాళ్ళం కలిసి ఒక కంపార్ట్మెంట్ చూస్ చేసుకొని అక్కడ ఎక్కాము. ఒక కంపార్ట్మెంట్లో 8 మెంబర్స్ మాత్రమే ఎక్కగలం అన్నమాట. అంతకంటే ఎక్కువ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే అది అంతే బేర్ చేస్తుంది. సో ఇలా మేము అందరం ఒక కంపార్ట్మెంట్లో కూర్చొని వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. అందరం చాలా ఎక్సైటింగ్గా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత పెద్ద రోప్వే ఎక్కడం. ఇది ఎందుకంటే గిరినార్ రోప్వే ఏషియాస్ లాంగెస్ట్ రోప్వే, 2.3 కిలోమీటర్స్ రోప్వే ఉంది. ఆ రోప్వే జర్నీ ఈరోజు మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అన్నమాట. సో అందరము కూర్చున్నాము, వెళ్తున్నాము. ఈ మధ్యలో మేమందరం డిస్కస్ చేసుకుంటున్నాము. ఇక్కడ మధ్యలో వెళ్ళేసరికి చాలామందికి భయం వేసింది. ఈ భయం పోడగొట్టడానికి నేను కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగాను వీళ్ళని, పాటలు పాడుకున్నాము. సో ఇలా కొంచెం మా భయాన్ని తగ్గించుకోవడానికి ఇటువంటి యాక్టివిటీస్ చేశాము. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. బయలుదేరుతున్నాము. కింద చూస్తుంటే మాకు కాలినడకన వెళ్ళే భక్తులు కూడా మాకు ఇక్కడ కనిపించారనమాట. మొత్తం 6000 మెట్లు ఎక్కాలి. వామ్మో, అది తలుచుకుంటేనే మాకు భయం వేసింది. కానీ కొంతమంది ఎక్కుతున్నారండి, రియలీ గ్రేట్. సో ఇప్పుడు మేము అదే మాట్లాడుకుంటున్నాం, మెట్లు ఎంతమంది ఎక్కుతున్నారు, ఏంటి అసలు ఎక్కగలమా మనము, ఇవన్నీ తలుచుకుంటేనే భయం వేసింది. కానీ మేము ఎలాగూ రోప్వేలో వెళ్తున్నాం కదా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాను, వీళ్ళు చూడండి ఏం సమాధానం చెప్తున్నారో. ప్రశ్న అడుగుతాను నేను, అసలు దేవుళ్ళు అనే వాళ్ళు ఎందుకు కొండ పైన వెలిసారు, ఎవరన్నా చెప్పగలరా? మీ సొంతంగా ఆలోచించి చెప్పండి. అంటే కొండ పైన అంటే మన భక్తి భావం ఎంతుందో నా దగ్గరకు వస్తారా లేదా అని వాళ్ళు ఒక పరీక్ష చేస్తారని నేను. మీరు ఎవరెవరు ఆలోచనలు అది చెప్పండి. నేను చెప్తా. చెప్పు. కొండ మీద ఉంటే కింద ఉన్న వాళ్ళని మంచిగా చూడొచ్చాను. మీరు మేడం గారు చెప్పండి. అందరినీ వాళ్ళే కదా చల్లగా ఉడిచి తీయించేది. సుజిబాయ్ చెప్పు. మీరు చెప్పండి. చెప్పండి. కొండ మీద దేవుడు, అదే కొండ మీద ఉంటే అందరు కనిపిస్తారు, అందరినీ చూడొచ్చు, అందరిని ఆశీర్వదించాలి, మంచి వాళ్ళని అంటే వాళ్ళని శిక్షించడానికి. పైనుంచి అయితేనే క్లియర్ కనిపిస్తుంది, మనలో ఉండి చూస్తే కనిపించదు. ఇంకొకటి పైన ఉంటే ఏమైతుందంటే మనం కష్టపడిపోతాం, కిందనే ఉన్నారనుకోండి బద్ధకం అయిపోతాం. అప్పుడప్పుడు వంటికి పని చెప్పాలని అంటే మరి దేవుడు అందుబాటులో అన్ని ఫ్రీగా అందుబాటులో ఉంటే తెలుసు కదా మన బుద్ధి ఎట్లా ఉంటదో. మనకు కూడా పైకి ఎక్కని వాళ్ళు ఉంటారు కదా, అందుకే వాళ్ళ కోసం దిగి రావాలి. ఇంకొకటి పాపం ప్రశాంతత కోసం పైకి, ఇది కష్టమైనది. ప్రశాంతంగా నేను తపస్సు చేసుకోవచ్చు అని వెళ్తే మనం అక్కడ కూడా వదిలేస్తలేము, డిస్టర్బ్ చేస్తున్నాం అనమాట. అది సంగతి. ఇది నా ఒపీనియన్. జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే. నీ చరణములే నమ్మితినమ్మా, శరణము కోరితినమ్మా భవాని.
శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని నీ దయనున్నా కలుగు జయాలు నీ దరినున్నా తొలగు భయాలు నిరంతరము నీకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా నీయవే అమ్మా భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ. గుడి మాత్రమే కాదు, కోట. ఇలా సో అలా మేము పాటలు పాడుకుంటూ క్వశ్చన్స్ అడుక్కుంటూ మేము వెళ్ళేటప్పుడు కొంచెం భయం కలగకుండా ఉండడానికి ప్రయత్నించాను. ఇక్కడ చూడండి, మనం పైనుంచి చూస్తే కొన్ని మందిరాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా ఒక పీక్ అన్నమాట. సో ఇవన్నీ కాలినడకన వెళ్ళే వాళ్ళు దర్శించుకోవచ్చు, కానీ రోప్వే వెళ్ళే వాళ్ళకి డైరెక్ట్గా అంబికాదేవి దర్శనం అక్కడికి టెంపుల్కి తీసుకెళ్తారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత చేతనైన వాళ్ళు 4000 మెట్లు ఎక్కి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా జైనులు ఇక్కడ ఎక్కువ వస్తారని అక్కడ చెప్తుంటే మేము విన్నాము. అదనమాట. సో వీళ్ళందరూ అంటున్నారు, అబ్బా ఇంత పైకి వెళ్తున్నామో చూస్తుంటే నాకు భయం వేస్తుంది, అమ్మో ఈ రాళ్ళు చూడు, ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం, ఎంత భయం వేస్తుందో అన్నారు. అందుకే అప్పుడు నేను అన్నాను మీరిందరూ ఇట్లా భయపడతారనే మీకు క్వశ్చన్స్ అడిగాను, సాంగ్స్ పాడదామని అడిగాను, కొంచెం డైవర్ట్ చేయడానికి ట్రై చేశాను. సో ఎలా అనిపించింది అంటే నిజంగానే బాగుంది అని దండం పెట్టుకుంటున్నారు చూడండి అందరూ. ఇప్పుడు మేము అది కంపార్ట్మెంట్ దిగి దేవి దర్శనానికని వెళ్తున్నాం అన్నమాట. మాకు ఇక్కడ కింద ఏమైందంటే అందరూ కొంచెం వాతావరణం మారింది, మబ్బులు వేసుకున్నాయి, వర్షం పడుతుందేమో అని చాలా డౌట్గా అనిపించింది. సో ఇది చూడండి, ఇది పక్కన ఇంకో గుట్ట మీద అక్కడ దత్తాత్రేయ స్వామి మందిరం అక్కడ ఉందన్నమాట. అంటే ఈ దర్శనం అయిపోయినాక మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు. సో మేము దర్శనం చేసుకొని కిందికి వచ్చాము. లోపల మా అమ్మకు ఫోటోగ్రఫీ అలౌడ్ లేదని చెప్పారు, సో నేను తీసుకోలేదు. ఇక్కడ పక్కన ఫుడ్ కోర్ట్, ఇంకా ఇవన్నీ ఫొటోస్ తీసుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత రిటర్న్ వెళ్ళాం. అక్కడ ఒక పోలీస్ మ్యాన్ ఉన్నాడు అనమాట. అతను కంటిన్యూస్గా చెప్తున్నాడు, ఇక్కడ వాతావరణం చేంజ్ అయింది, వర్షం పడేటట్టుంది, వర్షం పడడం స్టార్ట్ అయితే మీకు రోప్వే ఆగిపోతుంది, దిగాల్సిన వాళ్ళు తొందరగా రోప్వేలో దిగిపోండి అని మాకు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అదే విషయం మేము మా గ్రూప్ మెంబర్స్ అందరికీ చెప్తున్నాం అనమాట. రండి రండి అని పిలుస్తున్నాం కిందికి. సో వాళ్ళందరూ కూడా తొందరగా దర్శనం చేసుకొని కిందికి వచ్చేసారు. ఇక్కడ మేము వెళ్ళడానికి ఇది వే అన్నమాట. ఆ వే నుంచి మనం మళ్ళీ వెళ్ళడానికి రోప్ వే ఎక్కి కిందికి దిగడానికి ఇక్కడ ఉంది చూడండి, క్యూలో అందరూ వెళ్తున్నారు. అక్కడ మేము లైన్ ఫామ్ చేసి కిందికి మళ్ళీ వెళ్ళాలన్నమాట. అంటే మా టికెట్స్ మళ్ళీ చూపిస్తేనే మనం కిందికి వెళ్తాం. పైకి వచ్చేటప్పుడు టికెట్స్ తీసుకొని వస్తాం కదా, ఆ టికెట్సే మళ్ళీ వెళ్ళేటప్పుడు చూపించాలన్నమాట. పైకి రాగానే ఇంకా అయిపోయింది కదా అని టికెట్స్ మనం పడేసామనుకోండి, కిందికి పోవడం మనకు వీలు కాదనమాట. తిరిగి అదే టికెట్స్ చూపిస్తేనే మళ్ళీ మనకు రోప్వే ద్వారా కిందికి మనకు పంపిస్తారు, లేకపోతే దిగి వెళ్ళాల్సిందే. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే టికెట్స్ మనం కిందికి వెళ్ళే అంతవరకు జాగ్రత్తగా ఉంచుకోవాలని మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు వార్న్ చేస్తారు. సో అలాగే మేము మళ్ళీ లైన్లో నిల్చొని కిందికి వెళ్తున్నాం ఇప్పుడు. సో
పక్కన చూడండి అసలు మొత్తం మబ్బులు వేసుకొని ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మేము కిందికి వెళ్ళడానికి అందరం కూర్చున్నాము. ఇక్కడ నేను వేరే మా గ్రూప్లోని మెంబర్సే కానీ డిఫరెంట్ మెంబర్స్తోన కిందికి వెళ్తున్నాను. వెళ్తుంటే మాత్రం అసలు మాకు ఏమీ కనిపించలేదు. ఇందాక వస్తుంటే కిందికి చూస్తే అడవి, చెట్లు, మెట్లు అన్నీ కనిపించాయి కదా, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చూడండి పక్కన మొత్తం మసకగా మబ్బులు వేసుకొని ఉన్నాయి. మాకేమీ కనిపించలేదు. అందరం అనుకున్నాం అమ్మో తొందరగా వెళ్ళాలి, లేకపోతే మనం ఇక్కడే స్ట్రక్ అయిపోతాము, దిగడం అంటే చాలా కష్టమవుతుంది అనేసి మేము మెల్లిగా కిందికి దిగుతున్నాము. లక్కీగా ఏంటంటే ఆ రోజు వర్షం పడలేదు. సో సేఫ్గా మేము పైకి వెళ్ళాము, మళ్ళీ రిటర్న్ కిందికి వస్తున్నాము. ఇక్కడ ఈ అంకుల్ అంటున్నాడు ఏముంది, ఏదైతే అది అవుతుంది, దానికి ఏంటి బాధ అంటున్నాడు. నేనేమో అంబే మాతకి జై అని నినాదాలు చేశాను అనమాట, అంటే దండాలు పెట్టడం. అలాగే నేను ఇంకొకటి ఏమన్నాను, జై బోలో పార్వతీపతికి జై అంటే ఎవరు జై అనలేదు. ఎస్పెషల్గా ఇక్కడ పురుషులు అన్నమాట. పార్వతీపతి అంట, చూడు అని అంటున్నాడు. అవునండి, పార్వతీపతినే, లక్ష్మీపతి, పార్వతీపతి అని కూడా మనం సంబోధిస్తాం కదా. శివుడికి ప్రాబ్లం లేదు, వెంకటేశ్వర స్వామికి అలా అనడంలో ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ కూర్చున్న మా అంకుల్స్కి మాత్రం కొంచెం ప్రాబ్లం అయ్యింది. కానీ ఎందుకు వింటాం మేము కదా. ముగ్గురమ్మలు, పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ముగ్గురమ్మలు కలిస్తే ఆది పరాశక్తిగా మారితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఏం చేయగలరు చెప్పండి కదా. సో జై బోలో ఆదిశక్తికి జై. అలాగే మన ఫ్యామిలీలో కూడా ముగ్గురు అమ్మలు కలిస్తే ఎవరేం చేయగలరు, ఎవరంటారా? అత్త, కోడలు, ఇంకా ఆడపడుచు, ఈ ముగ్గురు యునైటెడ్గా ఉంటే ఎవరైనా వాళ్ళని నెగ్గగలరా? సో ఇది మన రియల్ లైఫ్లో కూడా యూటిలైజ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. సో లెట్ us ట్రై. అత్త, కోడలు, ఆడపడుచు ముగ్గురు ఏకమైతే మామ, హస్బెండ్, అల్లుడు ఏం చేయగలరు? ఏమంటారు? దీని మీద మీరు ఏమంటారో కామెంట్ రూపంలో నాకు చెప్పండి, ఓకేనా? ఇప్పుడు మేము కిందికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మేము కిందికి వచ్చేసాము. వస్తూ ఉంటే కొద్దిగా మాకు కింద అడవి అదంతా కనిపించింది అనమాట. కానీ దిగేటప్పుడు మెట్లండి చాలా డేంజరస్గా అనిపించాయండి. అసలు అంత ఇదిగా దిగాలంటే యంగ్, మంచి ఎక్సర్సైజ్ అన్ని ఫిట్ ఉన్న వాళ్ళైతేనే దిగగలరు. కొంచెం ప్రాబ్లం, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు దిగలేరండి. చాలా ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్కరూ కట్టెలు పట్టుకొని బ్యాలెన్స్ చేయడానికి కట్టెలు పట్టుకొని దిగుతున్నారు. అక్కడ మేము మెట్లు దిగేటప్పుడు మెట్లు చూసామండి, ఎంత ఇదిగా ఉన్నాయంటే ఆల్మోస్ట్ 80 degrees, అంటే 90 degrees కాదనుకోండి, అట్లీస్ట్ 80 degreesలో మెట్లు ఉన్నాయి. అది దిగడం అంటే మామూలు విషయం కాదు. రియల్లీ మెట్ల ద్వారా ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. సో ఇది మా రోప్ వే అన్నమాట. ఎలా ఉంది మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు సీ యువర్ కమెంట్స్. ఇంకా స్పెషల్గా మా గ్రూప్ మెంబర్స్కి అందరూ కమెంట్స్ పెడతారు కదా, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, ఇజంట్ ఇట్? సో ఇదన్నమాట మా గిరినార్ ట్రిప్. ఎలా ఉంది? నాకైతే చాలా బాగా అనిపించింది. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, అక్కడి నుంచి మాకు కంపార్ట్మెంట్లో కూర్చొని ఎంత బాగా ఉందంటే సీనరీ, అది రియల్గా చెప్పలేను, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో మేమైతే గిరినార్ వెళ్ళి అమ్మ దర్శనం తీసుకున్నాము. మీరు కూడా అందరూ వెళ్తారని ఆశిస్తూ, ఓకే దెన్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్